దమ్ముంటే తెలంగాణలో ఉన్నటువంటి దొంగ ఓట్ల లెక్క తేల్చాలంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సవాల్ విసురుతుంది డీకే అరుణ. ప్రస్తుతం ఎంపీ డీకే అరుణ. ప్రస్తుతం మనతో డీకే అరుణ గారు ఉన్నారు. మేడం చెప్పండి మేడం, ఏంటి ఒకవైపు మొత్తం కూడా దొంగ ఓట్లతో ఎంపీ స్థానాలు గెలిచారంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే చెప్పాడు. దాని మీద మీరు ఎట్లా వస్తారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళు దొంగ ఓట్లతో 60 ఏళ్ళు కాలం ఏలినట్టుంది. అందుకే ఎదుటి వాళ్ళు అదేవిధంగా ఓట్ల చోరీ విషయంలో వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాతనే, వాళ్ళు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ దేశంలో అవినీతికి చరమగీతం పాడినరు. అవినీతి లేనటువంటి ఒక సుపరిపాలన ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు అందిస్తూ ఉందని ఇవాళ. సో దేశ ప్రజలందరూ కూడా వారిని 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. నిజంగా దొంగ ఓట్లే ఉంటే రెండవసారి 400 స్థానాల పైన గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఈసారి 300 పైన స్థానాలు 323 స్థానాల పైన గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ 400 స్థానాల పైన గెలవాలి మేము దొంగ ఓట్లు చేస్తే. వాళ్ళు దేశంలో ప్రజల లోపల విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోతుంది. రాహుల్ గాంధీ గారిని ఒక ప్రతిపక్ష నాయకునిగా అసలు దేశ ప్రజలు భావించడం లేదు. సో కాంగ్రెస్ పార్టీ తమ యొక్క ప్రాబల్యాన్ని ఒక్కొక్క రాష్ట్రంలో కోల్పోతూ వస్తూ ఉంది. ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ వస్తూ ఉంది. ఈరోజు ఆ నాయకత్వం పైన విశ్వాసాన్ని ప్రజలు పూర్తిగా కోల్పోయింది. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పైన ఒక్కొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విస్తరిస్తూ పార్టీలు ఆ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలని ఏర్పాటు చేస్తూ మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి యొక్క కీర్తి ప్రతిష్టలో పెరుగుతూ ప్రపంచవ్యాప్తంగా వారికి వస్తున్నటువంటి ప్రతిష్టను చూసి ఓర్చుకోలేక కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రకమైనటువంటి గానాన్ని పాటను పాడుతూ ఉంది. ఈ రాష్ట్రంలో దొంగ ఓట్లు ఎన్ని ఉన్నావో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి యొక్క పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఫస్ట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దొంగ ఓట్లను ఫస్ట్ ఏరేయమనండి. ఈడ దొంగ ఓట్లతోన గతంలో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నావో ఎన్నికల సమయంలో కూడా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్కి ఇచ్చింది. అప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నవాళ్ళు కానీ ఈరోజు ఆ రోజు అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు కూడా ఆ పాట పాడి దొంగ ఓటు ఈరోజు దాని గురించి నోరెత్తడం లేదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దొంగ ఓట్లను ఫస్ట్ ఏరివేయండి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి దొంగ ఓట్లను ఏరేయండి. గ్రామాల్లో అనేక మందికి ప్రజలు వాళ్ళ ఓటు హక్కు కలిగినప్పటికీ కూడా ఓటు ఈరోజు ఓటరు గుర్తింపు కార్డు లేక అనేక మంది గ్రామాల్లో ఉన్నారు. ఈరోజు అటువంటి వారికి గుర్తింపు కార్డులు ఇప్పియండి. నిజమైన ఓటర్లందరికీ కూడా ఈరోజు ఓటు హక్కు కల్పిస్తూ వారికి ఓటరు గుర్తింపు కార్డులు ఇప్పించేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఆ పని చేయకపోగా ఓటు చోరీ ఏమీ లేదు వీళ్ళకి మాట్లాడడానికి దేశంలో. ఇవాళ నరేంద్ర మోదీ గారి గురించి, వారి పరిపాలన గురించి, వారి యొక్క సుపరిపాలన కానీ, వారి యొక్క అవినీతి రహిత పాలన కానీ ఈరోజు దేశంలో కొనసాగుతున్న నేపథ్యంలో అవినీతిలో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు ఈనాటికి కూడా అవినీతి కార్యక్రమాలకు కాల్పడుతూ పక్కల కర్ణాటకలో చూసినా, తెలంగాణలో చూసినా, ఇంకో చోట చూసి ఎక్కడెక్కడైతే ఈ పార్టీ అధికారంలో ఉంది అక్కడ అనేక అవినీతికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఓటు చోరీ అని రాహుల్ గాంధీకి ఏ అంశము లేక బీహార్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏది మాట్లాడడానికి లేదు కాబట్టి ఓటు చోరీ. వాళ్ళ అధికారంలో ఉన్నంతకాలం వారు కంటిన్యూగా అధికారంలో ఉంటేనేమో ఓటు చోరీ కాదు. భారతీయ జనతా పార్టీ కంటిన్యూస్గా నరేంద్ర మోదీ గారిని ప్రజలు ఎన్నుకుంటేనేమో ఓటు చోరీ. అంటే వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలాంటిదో ఇక్కడనే చాలా స్పష్టమవుతూ ఉంది. కేవలం ప్రజల లోపల విశ్వాసాన్ని పొందలేక, రాజకీయ పరంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేక దుష్ప్రచారానికి పాల్పడుతూ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ. అంటే మేడం, ఒకవైపు దొంగ ఓట్ల గురించి ఈ విధంగా ఉంటాయి, మరోవైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం లెక్కలు తేల్చట్లేదు, మేము పూర్తి స్థాయిలో ముందుకున్నాం, అయినా కూడా కావాలని నాంచుతున్నారంటూ కూడా వీళ్ళు పూర్తిగా ధర్నాల కార్యక్రమంలో ఇవన్నీ పిలుపునిచ్చారు. ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? బీసీలకు అండగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఆ బీసీ ఓట్లను ఎట్లా దూరం చేయాలంటే ఒక ప్రణాళిక రచించి 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు చేసిన తర్వాత అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర కావస్తుంది. ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కదా. ఇట్లాంటి మాటలతోనే కాలయాపన చేస్తూ ఉంది. వాళ్ళు చేయలేక భారతీయ జనతా పార్టీ రుద్దుతూ ఉంది. హామీ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. దాన్ని నిలబెట్టుకోవాల్సింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నటువంటి ఒక కమిట్మెంట్తో భారతీయ జనతా పార్టీ ఉంది. బీసీలకు ఎక్కడ ఎలాంటి అన్యాయం జరగకుండా ఈరోజు బీసీల అన్ని రకాలుగా అండగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు 42% రిజర్వేషన్ పేరట దాంట్లో 10% రిజర్వేషన్ ముస్లింలకు పెట్టి
32% బీసీలకు పెట్టి 42% బీసీలకు అనేటటువంటి మాట అబద్ధాల మాట, మోసపు మాటలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. బీసీలను మోసం చేసేటటువంటి విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో మాట్లాడుతూ ఉంది. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే ఎన్నికంటే వాళ్ళు గెలిచిన వెంబడే ఇదే 42% మేము టికెట్లు ఇస్తాము బీసీలకు, ఆ యొక్క పోరాటం మేము రిజర్వేషన్ పర్మనెంట్గా కావడానికి పక్కకు చేస్తూ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం, 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని వాళ్ళు ఆనాడే ప్రకటించి ఉంటే ఈనాడు స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోయి ఉండేవి. స్థానిక సంస్థల్లో ఈరోజు గ్రామ పంచాయతీ నిధులు లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు గ్రామ పంచాయతీలు కానీ స్థానిక సంస్థలు కానీ ప్రజాప్రతినిధులు లేనటువంటి దుస్థితి ఉండేది కాదు. కేవలం రాజకీయం కోసం మాత్రమే వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు కానీ బీసీల గురించి కానీ రిజర్వేషన్ల గురించి కానీ వాళ్ళకి చిత్తశుద్ధే లేదు. మేడం, ప్రధానంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, యూరియాకు సంబంధించినటువంటి చాలా కొరత ఉన్నది. ఒకవైపు సెంట్రల్ దీని మీద దృష్టి సారించకపోవడం వల్ల రాష్ట్రాల్లో యూరియా కొరతలు కూడా ఎదురవుతున్నాయంటూ కొంతమంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు కూడా ఒక రివ్యూ మీటింగ్ కూడా నడవబోతుంది. దాంట్లో ప్రధానంగా ఏ అంశాలను చర్చించబోతున్నారు? ఈ రివ్యూలు రైతులకు అవసరం ఉన్నప్పుడు, ఎప్పుడైతే యూరియా రైతులకు అవసరం పడుతున్నప్పుడు ఆ ముందే రివ్యూ చేసుకోవాల్సినటువంటి మాట, దాన్ని కరెక్ట్గా మానిటర్ చేసి ఎక్కడ ఎలా యూరియా ఎంత పంపాలంటే విధంగా మానిటర్ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏనాడు కూడా ఇటువంటి ఎరువుల సమస్య రాలేదు. మొట్టమొదటిసారిగా వచ్చిందంటే దానికి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి. వాళ్ళ యొక్క పరిపాలన రాహిత్యం, వాళ్ళ యొక్క పరిపాలన వైఫల్యం, దీంట్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు పూర్తిగా సబ్సిడీలతో యూరియా అందించింది. ఇప్పుడు కూడా అందిస్తున్నది. ఎంత డిమాండ్ ఉందో ఆ డిమాండ్ మేరకు ఈ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా యూరియాని కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాని మీద సరైనటువంటి మానిటరింగ్ లేక, ఒక పక్కదారి పడుతుంటే, ఒక పక్క బ్లాక్ మార్కెట్లకు పోతుంటే వాటిని కంట్రోల్ చేయలేక ఈరోజు స్వయాన అగ్రికల్చర్ శాఖ మంత్రి గారే యూరియా తక్కువ ఉంది అనేటటువంటి ఒక చిన్న మాట మాట్లాడడం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఏదో ఉందనేటటువంటి బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళంతా కూడా దాని విషయంలో బ్లాక్ మార్కెట్ చేసి మొత్తం రైతులు దొరకకుండా చేసినటువంటి దుస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం మాత్రమే యూరియా కృత్రిమ కొరతకు కారణం. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతులకు ఇన్నాళ్ళు ఏ విధంగా ఇచ్చిందో అదేవిధంగా యూరియా కూడా ఇవాళ సరఫరా చేస్తూ ఉంది. రైతులకు ఎట్టి పరిస్థితులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. సో చూస్తున్నాం, మొత్తంగా ఆ బీజేపీ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధమైనటువంటి అసత్య ఆరోపణలు చేస్తుంది. ఒకవైపు దొంగ ఓట్లు కావచ్చు, మరోవైపు యూరియా కొరతకు సంబంధించి పూర్తిగా బీసీ రిజర్వేషన్లతో సహా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రాబోయే రోజుల్లో మేజర్గా రైతులకు సంబంధించి యూరియా కొరతకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులున్నా తను దగ్గరుండి చూస్తానని, అదేవిధంగా పూర్తిగా హైదరాబాద్లో ఉన్నటువంటి దొంగ ఓట్లను ఏరివేసి తను మాట్లాడిన మాటలు సాకారం చేసుకోవాలని చెప్పి కూడా పాలమూరు ఎంపీ డీకే అరుణ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.